అనియత విజ్ఞాన శాస్త్ర విద్య. అనియత విజ్ఞాన శాస్త్ర విద్య. ఇది ఏంటంటే భారత ప్రభుత్వం యునిసెఫ్, యునెస్కోలతో కలిసి 6 నుండి 16 సంవత్సరముల వయసు ఉండే పిల్లలందరికీ అనియత పద్ధతుల్లో విద్యను అందించే కార్యక్రమం చేపట్టింది. అయితే రాజ్యాంగంలో 45 ఆర్టికల్ ద్వారా 14 సంవత్సరంలో పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. జాతీయ విద్యా విధానం 1986. పాఠశాల విద్యా విధానంలో శాస్త్ర బోధనను బలోపేతం చేయడానికి నీతి పద్ధతిలో కాకుండా అనియత వయోజన పద్ధతుల్లో విద్యను అందించాలి అని చెప్పడం జరిగింది. అదే శాస్త్ర బోధన ఏంటంటే, శాస్త్ర బోధన అనేది తరగతి గదికి, ప్రయోగశాలకు పరిమితం అవ్వకూడదు. తన చుట్టూ ఉన్న పర్యావరణంతో అనుసంధానించబడి పర్యావరణ ఆధారంగా ఉండాలి. పర్యావరణ ఆధారంగా శాస్త్ర బోధన ఉండాలి అని నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానం చెప్పుకోవాల్సిన ఏంటంటే వైజ్ఞానిక సంఘాలు. వైజ్ఞానిక సంఘాలు అనేది ఏంటంటే చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. అయితే వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే విద్యార్థికి శాస్త్రం పట్ల ఆసక్తిని అభిరుచిని కలిగిస్తాయి. తర్వాత విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల జిజ్ఞాసను, కుతూహలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు వారి నిత్య జీవితంలో శాస్త్ర విజ్ఞానం వినియోగించుకునే సామర్థ్యం పెంపొందిస్తారు. తర్వాత వైఖరిలో సృజనాత్మకత పెంచడం జరుగుతుంది. విద్యార్థులు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. విజ్ఞాన శాస్త్ర పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చేస్తారు. తర్వాత విద్యార్థుల్లో పరిశీలనాశక్తి, పఠనాశక్తి పెంపొందించడం. విద్యార్థుల స్వయం పరిపాలన అనుభవాలు పెంచడం. తర్వాత ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచడం. భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడం. విద్యార్థులు వారి జ్ఞానాన్ని, సమాచారాన్ని ఇతరులతో పంచుకునేలా, అందుకునేలా చేయడం. అందించుకునేలా చేయడం అంటే ఇచ్చిపుచ్చుకునేలా చేయడం. తర్వాత విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఉన్న పాఠశాలలతో వైజ్ఞాన సంఘాలతో అనుసంధానం చేస్తారు.
వైజ్ఞాన సంఘాలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. అయితే వైజ్ఞాన సంఘాల రకాలేంటి? వైజ్ఞాన సంఘాల రకాలు అంటే వైజ్ఞాన సంఘాలు ఏంటంటే సాధారణ వైజ్ఞానిక సంఘాలు, సాధారణ వైజ్ఞానిక సంఘాలు, ప్రత్యేక వైజ్ఞానిక సంఘాలు అని చెప్పవచ్చు. ఉన్నత తరగతుల్లోనైతే ప్రత్యేక వైజ్ఞానిక సంఘాలను స్థాపిస్తారు. అదే సాధారణ సంఘాలలో అయితే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. ఈ ప్రత్యేక వైజ్ఞాన సంఘాల్లో తక్కువ మంది సభ్యులు ఉంటారు. సాధారణ వైజ్ఞాన సంఘాలు ఏంటంటే భౌతిక రసాయన శాస్త్ర సంఘము. సాధారణ సంఘాల ఎగ్జాంపుల్ ఏంటంటే భౌతిక రసాయన శాస్త్ర సంఘం, తర్వాత ఏంటంటే జీవశాస్త్ర సంఘం, జీవశాస్త్ర సంఘం, తర్వాత ఖగోళ శాస్త్ర సంఘం, ఖగోళ శాస్త్ర సంఘం. ఇవేంటివి? సాధారణ వైజ్ఞాన సంఘాలు. అదే ప్రత్యేక అభిరుచి గల సంఘాలు అయితే ఏంటివి? హోమ్ రేడియో క్లబ్, హోమ్ రేడియో క్లబ్ ఎగ్జాంపుల్ ఇవి. ప్రత్యేక వైజ్ఞాన సంఘం హోమ్ రేడియో క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, తర్వాత నేచర్ స్టడీ క్లబ్, నేచర్ స్టడీ క్లబ్. అయితే వైజ్ఞాన సంఘాల నిర్వహణ ఎలా అంటే, వైజ్ఞాన సంఘాలు ఏంటంటే విద్యార్థులను పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తాయి. వైజ్ఞాన సంఘాల నిర్వహణ ఏంటంటే వైజ్ఞాన సంఘాలు విద్యార్థులను పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనేట్లు చేస్తాయి. వారిని కొన్ని సమూహాలుగా ఏర్పాటు చేసి వారి శాస్త్రవేత్తలను పేర్లు పెట్టి వారిని ఉత్తేజపరిచి చురుగ్గా కార్యక్రమంలో పాల్గొనేట్లు చేస్తాయి. అయితే వైజ్ఞాన సంఘం చట్టంలో తయారీలో ఉండవలసిన అంశాలు ఏంటంటే వైజ్ఞాన సంఘం పేరు, వైజ్ఞానిక సంఘం పేరు, తర్వాత సంఘం ఉద్దేశాలు, సంఘం ఉద్దేశాలు, తర్వాత సభ్యత్వం, కార్యనిర్వహణ కమిటీ, తర్వాత సమావేశాలు, ఆర్థిక అంశాలు, కార్యక్రమాలు, తర్వాత సవరణలు. ఇవన్నీ కూడా వైజ్ఞాన సంఘం చట్టం తయారీలో ఉండాల్సిన అంశాలు. అయితే ఎన్సీఈఆర్టీ ఒకటి ఏమని సూచించారంటే, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు వైజ్ఞాన సంఘానికి ప్రతిపాదకుడిగా ఉంటాడు. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు వైజ్ఞానిక సంఘానికి ప్రతిపాదకుడు. ప్రధానోపాధ్యాయుడు వైజ్ఞాన సంఘానికి పోషకుడు. ప్రధానోపాధ్యాయుడు వైజ్ఞాన సంఘానికి ఏంటి? పోషకుడు. ఇప్పుడు సభ్యత్వం ఏంటంటే అభిరుచి గల వారికి సభ్యత్వం ఇవ్వాలి. అభిరుచి గల వారికి సభ్యత్వం ఇవ్వాలి. పాఠశాల వనరులను వైజ్ఞాన సంఘం ఉపయోగించుకునే విధంగా అనుమతిస్తారు. పాఠశాల వనరులను వైజ్ఞానిక సంఘం ఉపయోగించుకునేలా అనుమతిస్తారు. ప్రతి సభ్యుని నుండి నిర్ణీత రుసుము సేకరిస్తారు. నిర్ణీత రుసుమును సేకరిస్తారు.
సభ్యులు తమ స్థానిక పరిసరాల్లో కార్యక్రమాన్ని విస్తరించుకునేలా ప్రోత్సహిస్తారు. తమ స్థానిక పరిసరాల్లో కార్యక్రమాన్ని విస్తరించుకునేలా ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇది కమిటీలో ఉన్న సభ్యులు ఎవరంటే అధ్యక్షుడు, కార్యదర్శి, సహకార్యదర్శి, కోశాధికారి, తర్వాత గ్రంథాలయ అధికారి, తర్వాత భాండాగారాధికారి, ప్రచారాధికారి, కార్యనిర్వాహక సభ్యులు లేదంటే ప్రతినిధులు, వైజ్ఞానిక సంఘం కార్యనిర్వాహక సభ్యులు, వైజ్ఞానిక సంఘం కార్యనిర్వాహక సభ్యులు. అయితే కార్యక్రమాలు ఏంటి? వైజ్ఞానిక సంఘం యొక్క కార్యక్రమాలు సౌహార్ద్రపూరిత వాతావరణంలో విద్యార్థులు అభ్యసిస్తారు. తర్వాత విద్యార్థులు భావ ప్రకటనకు వారి ఆసక్తికి అనుగుణంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. భావ ప్రకటనకు వారి ఆసక్తికి తర్వాత నిగూఢంగా ఉన్న సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు బహిర్గతం చేయడానికి నిగూఢంగా ఉన్న సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు బహిర్గతం కావడానికి అవకాశం వస్తుంది. విద్యార్థుల విరామ సమయం సద్వినియోగం అవుతుంది. విద్యార్థుల సాంఘిక లక్షణాలు, నైపుణ్యాలు, ప్రపంచ విషయాలపై అవగాహన పెరుగుతుంది. తర్వాత ఏంటంటే వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు వారు తయారు చేసిన అనేక సృజనాత్మకతో కూడిన అంశాలను ప్రదర్శిస్తారు. వారు తయారు చేసిన అనేక సృజనాత్మకతో నిండిన అంశాలను ప్రదర్శిస్తారు. ఎన్సీఆర్టీ వారు జాతీయ స్థాయిలో ఎస్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో నిర్వహించి విద్యార్థులకు బాల శాస్త్రజ్ఞులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అయితే వైజ్ఞానిక ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే విద్యార్థుల సృజనాత్మకతను పెంచుట, భావి శాస్త్రవేత్తలు తయారు చేయుట, మూఢనమ్మకాలను పారదోలి విద్యాభివృద్ధికి జ్ఞానానికి మార్గం వేయుట, శాస్త్రీయ ప్రతిభను ప్రదర్శించడానికి తగిన అవకాశం, ఇవ్వడం, విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడం,
విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడం, సమాజానికి స్కూల్కు మధ్య సత్సంబంధాలు కలగజేయడం. ఓకే, సమాజానికి స్కూల్కి మధ్య, ఇవి దీని యొక్క ఉద్దేశాలు. అయితే వైజ్ఞానిక ప్రదర్శనలో అంశాలు ఏంటి? వైజ్ఞానిక ప్రదర్శనలోనే అంశాలు పనిచేసే నమూనాలు, ప్రయోగాలు, తర్వాత స్థిర నమూనాలు, చార్ట్లు, పోస్టర్లు, చిత్రాలు, తర్వాత సేకరణలు, అభివృద్ధి పరచిన బోధనోపకరణాలు, తర్వాత సృజనాత్మకతో కూడిన అంశాలు, వైజ్ఞానిక అంశాలపై చర్చలు, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాసాలు, పుస్తక ప్రదర్శనలు, తర్వాత వైజ్ఞానిక సంఘాలపై సినిమాల స్లైడ్ల ప్రదర్శన, ఇవన్నమాట. అయితే నిర్వహణ ఎలా అంటే, నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తారు. తర్వాత కాలం సమయం అనుగుణంగా ఏర్పాటు చేస్తారన్నమాట. ప్రదర్శన ఏర్పాటు అందరికీ అందుబాటులో, అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేస్తారు. అందరికీ అందుబాటులో, అందరికి కనబడే విధంగా ఏర్పాటు చేస్తారు. అయితే ప్రదర్శన వస్తువులు ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో సబ్జెక్ట్ వారీగా అమర్చాలి. ప్రదర్శనలు చేసేటప్పుడు మిగిలిన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రదర్శన విధానం బట్టి వాటిని మూల్యాంకనం చేయాలి. ఇప్పుడు ప్రదర్శనాంశ తయారీలో శాస్త్రీయ పద్ధతి వినియోగానికి ఏంటంటే 30 మార్క్స్ అన్నమాట. తర్వాత నవీన కల్పనాశక్తి దీనికి ఏంటంటే 20 మార్కులు. తర్వాత నిర్మాణ చాతుర్యం, సాంకేతిక నైపుణ్యం దీనికి వచ్చి 10 మార్కులు. తర్వాత క్షుణ్ణతకు వచ్చి 10 మార్కులు. తర్వాత ప్రదర్శన విలువకు 10 మార్కులు. తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ దీనికి వచ్చి 10 మార్కులు. ఇలా కేటాయించి మూల్యాంకనం చేస్తారన్నమాట. తర్వాత వైజ్ఞానిక ప్రదర్శన సార్లు మన దేశంలో వైజ్ఞానిక ప్రదర్శనలను స్థాపించాలన్న ఆలోచన 1950 దశకంలో వచ్చింది. భారత ప్రభుత్వం CSIR వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా
కలకత్తాలోని బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 1959లో బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల. ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. బెంగళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల. బెంగళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల. ఇది ఎప్పుడు 1965 ఏర్పాటు చేశారు. ముంబైలో 1977 నెహ్రూ సైన్స్ సెంటర్ను స్థాపించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్ను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో బిర్లా సైన్స్ సెంటర్ స్థాపించారు. అయితే పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో పొందే ప్రయోజనాలు ఏంటి అంటే విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందుతారు. విద్యార్థులు ఏంటి ప్రయోజనాలు? విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందుతారు. తర్వాత బయట ప్రపంచం పాఠశాల 4 గోడల మధ్యకి వస్తుంది. బయట ప్రపంచం పాఠశాలలోనికి వస్తుంది. విద్యార్థులు పరికరాలు పట్టుకొని ఉపయోగించే నైపుణ్యం పెరుగుతుంది. మానసిక పరిపక్వత పెంచుతుంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. తర్వాత విద్యార్థులకు సంతృప్తినిస్తుంది. మ్యూజియం వస్తు ప్రదర్శనశాల. మ్యూజియం అనే పదం ఏంటిది? MOUSEIM. మ్యూజియం అనే పదం ఏంటంటే గ్రీకు. మ్యూజియం అనే పదం ఏంటి? గ్రీక్ పదం. మ్యూజియం అనే పదానికి అర్థం ఏంటి అంటే పాఠశాలకు నిలయం. అర్థం ఏంటి? పాఠశాలకు నిలయం. వస్తువులను సేకరించి భద్రపరిచే ప్రదేశాన్ని మ్యూజియం అని అంటారు. వస్తువులను సేకరించి భద్రపరిచే ప్రదేశాన్ని మ్యూజియం అంటారు. మ్యూజియం కావాల్సిన వస్తువులను సేకరించే ప్రదేశాలు ప్రజావస్తు ప్రదర్శనశాలలో, ప్రజావస్తు ప్రదర్శనశాలలో, గృహాలు, స్థానిక దుకాణాలు, పరిశ్రమలు, సైంటిఫిక్ సప్లై హౌస్,
తర్వాత ఏంటంటే నిర్వహణ ప్రదర్శన వస్తువులను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం. తర్వాత ప్రదర్శన వస్తువు పూర్తి వివరాలను సూచించే చీటీని, ప్రదర్శన వస్తువు యొక్క పూర్తి వివరాలను అందించే చీటీని అతికించాలి. చీటీని అతికించడం, విషయాల వారీగా విభజించి ప్రదర్శించాలి. విషయాల వారీగా విభజించి ప్రదర్శించాలి. ప్రజల నుంచి సేకరించిన వస్తువుల కింద దానిని ఇచ్చిన దాత పేరు రాసి ఉంచాలి. దానినిచ్చిన దాత పేరు రాసి ఉంచాలి. పిల్లలు సేకరించిన వస్తువులపై వారి పేరు, సేకరించిన స్థలం, పిల్లలు సేకరించిన వస్తువులపై వారి పేరు, సేకరించిన స్థలం, తేదీ రాసి ఉంచాలి. అయితే మ్యూజియంలో ప్రదర్శించే వస్తువులు ఏంటంటే విద్యార్థులు సేకరించినవి, పాఠశాల యాజమాన్యం కొనుగోలు చేసినవి, ప్రభుత్వం సరఫరా చేసినవి, ప్రజల నుంచి సేకరించినవి, ఇవన్నీ కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తారు. ప్రదర్శన వస్తువుల యొక్క వర్గీకరణ, వృక్షశాస్త్రానికి సంబంధించినవి, తర్వాత జంతు శాస్త్రానికి సంబంధించినవి, తర్వాత మానవ ఉపయోగమైనవి, సూక్ష్మజీవులకు సంబంధించినవి, రసాయన శాస్త్రానికి సంబంధించినవి, భౌతిక శాస్త్రానికి సంబంధించినవి, ఇలా వర్గీకరించి ప్రదర్శించాలి. అయితే వీటి వల్ల కలుగు ప్రయోజనాలు ఏంటి? ఉపన్యాసాలు వినడం కంటే ప్రదర్శనలు చూడడం ఎక్కువ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు. తర్వాత విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, నిర్మాణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుంది. తర్వాత పరస్పర సహకార భావన పెరుగుతుంది. సేకరణ, అన్వేషణ మొదలైన అంశాలను అభివృద్ధి చేస్తాయి. విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందిస్తుంది. తర్వాత క్షేత్ర పర్యటనలు. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాల వలన ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. కావున వీటిని విజ్ఞాన యాత్రలు, క్షేత్ర పర్యటనలో చాలా మంచిగా ఉపయోగపడతాయి. కొన్ని విషయాలను ప్రత్యక్షంగా చూడడం వల్ల మాత్రమే అర్థమవుతాయి అన్నమాట. కావున రేడియో, టీవీ ప్రసార కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వంటి వాటిని చూడడం, పర్యటించడం వల్ల స్వయంగా చూసి
తెలుసుకుంటారు. విజ్ఞానతలో కలుగు ప్రయోజనాలు ఏంటి అంటే విద్యార్థులు పరిశీలన శక్తి, అన్వేషణ శక్తి పెంపొందించుకుంటారు. విద్యార్థులు పరిశీలన శక్తి, అన్వేషణ శక్తిని పెంపొందించుకుంటారు. పాఠశాల జీవితాన్ని బాహ్య ప్రపంచంతో అన్వయించవచ్చు. తర్వాత విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వివిధ పాఠ్యాంశాల మధ్య సహసంబంధాన్ని ఏర్పరచవచ్చు. విద్యార్థుల్లో సహకార భావన, సామాజిక ప్రవర్తన పెంపొందిస్తారు. సామాజిక ప్రవర్తన పెంపొందిస్తారు. అయితే విజ్ఞాన శాస్త్రం మానవుడి సాంఘిక జీవనంపై 2 రకాల ప్రభావం చూపిస్తుంది. మానవుడి దైనందిన కార్యకలాపాలను సుఖతరం చేస్తుంది. తర్వాత మానవుడి మనుగడ దోహం చేసే ప్రాకృతిక సమతౌల్యానికి ముప్పు తెచ్చే అవకాశం కూడా ఉంది. ప్రాకృతిక సమతౌల్యానికి ముప్పు తెచ్చే అవకాశం.